శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి కుంభరాశి. మరియు కుంభరాశి వారు మరో 2 రోజుల్లో చక్రవర్తులు అవ్వబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతుంది. కుంభరాశి వారు 0 నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మరి కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పబోయేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాబోతున్నాయి, వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారిపోతుంది, 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏ విధంగా తిరగనుంది, అదే విధంగా 0 నుంచి హీరోగా పెరిగేటువంటి పరిస్థితులైతే కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి, ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాలు యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అలాగే మరో 2 రోజుల్లో జీవితం ఏ విధంగా దశ తిరగబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటారు. ఈ కారణం చేత ఈ రాశివారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు సంచారం చేస్తారు. కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తయిపోతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకి అద్భుతమైన మార్పులు కనపడతాయి. అలాగే కుజుడు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారు 14 ఏళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారో, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఇలా ఉంటాయని చూసుకుంటే గనక కుంభరాశి వారికి ప్రభావంతో మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నాయని చెప్పుకోవచ్చు. గురువు యొక్క శుభానుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకి కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులకు కలుగజేస్తారు. అంటే ఈ రోజు మనకు పను లేదు అనుకుంటాం, ఏదో ఒక పని అనేది ఇవ్వడం, దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరి సోదరులు మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగే సూచనలు కూడా కనిపిస్తాయి. ఇక మరో 2 రోజుల్లో ఈ రాశివారి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరంలో అంతా కూడా ఇదే రాశులు సంచారం చేయటం వల్ల మనలో కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అది దరిద్ర పూడం అంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారు. స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ₹1 తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల పెండింగ్ లో పడిపోతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకునే సమయం వచ్చింది. అనేకమైనటువంటి పనులు పెండింగ్ వరకు అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి డబ్బులు ఆగిపోయిన పనులు ఉంటాయి. మీకు కొన్ని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టే ఆగిపోయిన పనులు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయి కూడా ఉంటాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయటం వల్ల మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా
కుంభరాశి వారిలో వ్యాపారం చేసుకునేవారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని భగవానుడు అనుగ్రహంతో విశేషంగా లాభాలు కలగబోతున్నాయి. ఇక మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఏదైనా జాగ్రత్త ఉండాలి. ఇక మనం ఈ శరీరం ఎప్పటికప్పుడు పూజ చేసుకోవాలంటే, శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథులకు మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైనా ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీరు ఖచ్చితంగా కలుగుతుంది. శని యొక్క అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదన్నమాట. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావటం ద్వారా వీరికి సూర్య అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండటం అనేది అద్భుతంగా జరుగుతుంది. కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో 2 రోజుల్లో కెరీర్ పరంగా శుభ ఫలితాలు జరగడం జరుగుతుంది. బంధం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కలలో నెరవేరుతాయి. అదేవిధంగా ఈ సమస్యలంతా కూడా గురు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీరు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించడం ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఎలా ఉంటుందంటే, నవగ్రహాలు రాహు, కేతు 2 కూడా ఛాయాగ్రహాలు. ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు. అయితే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికుల పెళ్లి చేసుకుని మీరు ఇంటివారు కూడా అవుతారు. మీరు జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వల్ల ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది మనకి దక్కుతుంది. అనాథలకి, ఆకలితో ఉన్నటువంటి పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా కుంభరాశి వారికి ఎంతో మేలును కలుగజేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం వారికి మరింత మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం గడుస్తుందని ఎటువంటి సందేహం లేదు. విన్నారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి.